ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లు బాధ్యతలు చేపట్టారు. 2 రోజులుగా హైదరాబాద్లోని పలు చౌరస్తాల వద్ద విధులు నిర్వహించారు. సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో భానుప్రియ, నక్షత్ర, మలక్పేటలో మానస, ప్రేమ ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధుల్లో చేరారు. తమను గుర్తించి ట్రాఫిక్ విభాగంలోకి తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమపై నమ్మకంతో అప్పగించిన ట్రాఫిక్ విధులను క్రమశిక్షణతో నిర్వర్తిస్తామని భానుప్రియ, నక్షత్ర చెప్పారు. రీసెంట్ గా సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ తీసుకున్నాను. మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ సిగ్నల్ దగ్గర మమ్మల్ని అడుకోవడం చూసి వీళ్ళకు తెలిసినంతగా సిగ్నల్ గురించి ఎవరికీ తెలియదు, వీళ్ళకు కొంచెం శిక్షణ ఇచ్చి వీళ్ళని అసిస్టెంట్లుగా సెలెక్ట్ చేస్తే ట్రాఫిక్ అనేది కొంచెం కొద్ది వరకు నియంత్రించవచ్చు అనే ఆలోచనతోని సీఎం రేవంత్ రెడ్డి సార్ మా పోలీస్ డిపార్ట్మెంట్తో రిక్రూట్మెంట్ ఇప్పించి అందులో వచ్చిన అప్లికేషన్ 56 మెంబర్స్ అప్లికేషన్స్ ఇస్తే 46 మెంబర్స్ మాత్రమే ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యాం సార్. ఆ 46 మెంబర్స్లో కూడా ఒక 8 మెంబర్స్ డిస్క్వాలిఫై అయ్యారు సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల. ఇప్పుడు ప్రెజెంట్ 39 మెంబర్స్ పోస్టింగ్లో ఉన్నాం సార్. ప్రతి ఒక్క ట్రాఫిక్ పిఎస్లోకి ఇద్దరిద్దరు చొప్పున మమ్మల్ని తీసుకున్నారు సార్. అండ్ మాకు ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సార్ మీకు మా తరఫున, మా కమ్యూనిటీ తరఫున, మా తల్లిదండ్రుల తరఫున చాలా చాలా ధన్యవాదాలు సార్. మాకు మంచి గౌరవం అనేది ఇచ్చినందుకు, మంచి మార్గాన్ని చూపించినందుకు, మీరు ఇచ్చినటువంటి మార్గాన్ని, ఈ సువర్ణ అవకాశాన్ని మేము ఖచ్చితంగా ఉపయోగించుకొని ఇంకా ఈ ట్రాఫిక్ సిగ్నలే కాదు ఇంకా ఫర్దర్ ఏవైతే ఉంటాయో సార్ ప్రతిదీ మేము మీ మార్గాలు మేము ఫాలో అవుతాం సార్. నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. డిగ్రీ కూడా డిస్కంటిన్యూ. రేవంత్ రెడ్డి సార్ మాకు ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలు పెట్టారు. అందులో ఈవెంట్స్ జరిగాయి. గోషమాల్ స్టేడియంలో ఈవెంట్స్ జరిగాయి. గోషమాల్ స్టేడియంలో ఒక 2 వారాల పాటుగా స్టేడియంలో ఈవెంట్స్ పెట్టారు. అవి ఈవెంట్స్ లో మేము పాల్గొన్నాము. ఈవెంట్స్ లో పాల్గొని ఎగ్జామ్ పెట్టారు. అలా ఈవెంట్స్ లో పాల్గొని బెనిఫిట్ గా ఉన్న వాళ్ళకు, ఫిట్నెస్ ఉన్న వాళ్ళకు ఎగ్జామ్స్ ఇచ్చారు. ఎగ్జామ్స్ ఇచ్చి ఎగ్జామ్ పాస్ అయిన వారికి మాకు జాబ్స్ ఇచ్చారు. సార్కు హృదయపూర్వక ధన్యవాదములు. మేము భిక్షాటన చేసుకునే హేళన చేసే టైంలోనే, సిగ్నల్ వద్దనే అడుక్కునే టైంలోనే అక్కడే భిక్షాటన వద్దే మాకు జాబ్స్ ఇప్పించారు సారు. చాలా హ్యాపీగా ఉంది. మేము ఒకప్పుడు సమాజం మమ్మల్ని చూచి నవ్వుకునేది, ఇట్లా చేస్తుంటే మేము అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని చెప్పే సమాజమే ఇప్పుడు. ఆ సమాజాన్ని మేము ట్రాఫిక్ కంట్రోల్లో పెట్టుకొని చూసుకోవడం, స్లో వెళ్ళాను సార్ అని చెప్పడం జరుగుతుంది. మంచిగా వెళ్ళాను సార్, క్షేమంగా ఇల్లు చేరాను సార్ అని చెప్పడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి సార్కు హృదయపూర్వక నమస్కారం చేయడం జరుగుతున్నది.